ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. డబ్బు అనేది ఎవరికీ చేదు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బు కోసమే కష్టపడుతూ ఉంటాం. ఆ డబ్బు కోసం మనం చాలా ఇబ్బందులు కూడా పడతాం. ఒక్కొక్కసారి డబ్బు సమయానికి చేతికి అందగా మనం పడే బాధలు వర్ణనాతీతం. అంటే ఆ బాధలు ఇక మనం వర్ణించలేము. ఆ భగవంతుడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మరి అలాంటి డబ్బు మన ఇంట్లో కట్టలు కట్టలుగా చేరాలి అంటే మేషరాశి వారు ఈ 4 చోట్ల పచ్చ కర్పూరం పెట్టి చూస్తే చాలు, మీరు కోరుకున్నంత డబ్బు మీ ఇంట్లో వచ్చి చేరుతుంది. అంతేకాదు, ఇంట్లో స్థిరలక్ష్మి కూడా ఏర్పడుతుంది. అనవసరమైన వాటికి డబ్బులు ఖర్చు అవ్వకుండా ఇంట్లో డబ్బు స్థిరంగా ఉంటుంది. మరి ఇంట్లో మీరు కోరుకున్నంత డబ్బులు ఉండాలంటే మనం ఏం చేయాలి, దానికి సంబంధించి ఉన్నటువంటి పరిహారం ఏంటి, ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, అమావాస్య ఆదివారంతో కలిసి రావడం అనేది చాలా విశేషమని పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున లక్ష్మీదేవి పూజ చేసుకుంటే విశేషమైన ధనలాభం కలుగుతుంది. అమావాస్య రోజున చేసే లక్ష్మీ పూజను ఐశ్వర్య లక్ష్మీ పూజ అంటారు. అలాగే అమావాస్య రోజున నీళ్లల్లో కొద్దిగా నువ్వులు కలిపి దక్షిణం వైపుగా తిరిగి పితృదేవతలకు తర్పణాలు వదిలినట్లయితే పితృదేవతలు సంతోషిస్తారు. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. అలాగే అమావాస్య రోజున దృష్టి దోషాలు తగలకుండా కాలికి నల్లదారం కట్టుకోవాలి. ఇలా చేస్తే మీకున్నటువంటి నకారాత్మక శక్తి, దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఇక పరిహారం చూసుకున్నట్లయితే, పచ్చకర్పూరం గురించి తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే పచ్చకర్పూరం అంత మహిమాన్వితమైనది. దీనికి ఉన్న శక్తి వర్ణనాతీతమని చెప్పవచ్చు. ఎన్నో రకాల తాంత్రిక ఉపాయాలను పచ్చకర్పూరాన్ని ఉపయోగించి చేస్తాము. అంతేకాదు, పచ్చకర్పూరం భగవంతుడికి అత్యంత ప్రీతికరమైనది. పచ్చకర్పూరం అనేది లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందిస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ పచ్చకర్పూరాన్ని మనం పూజ చేసే టైంలో లేదా హారతి ఇచ్చేటటువంటి టైంలో మాత్రమే కాకుండా మన ఇంట్లో ఏ ప్రదేశాలలో పచ్చకర్పూరాన్ని మనం పెట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని ఎక్కువగా మనం పొందగలుగుతాము, లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పచ్చకర్పూరం దీపం వెలిగించేటప్పుడు దీపంలో మనం వెయ్యాలని చెప్పి ఈ మధ్య కాలంలో చాలామంది పెద్దలు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు చెప్పబోయేటటువంటి పరిహారాన్ని శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆచరణలో పెట్టినట్లయితే ఖచ్చితంగా మనం రిజల్ట్ అనేది పొందుతాం. మార్చి 10వ తారీఖున అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం మొదలుపెట్టి ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసుకోవాలి. అది కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం 10 గంటల లోపు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ సమయంలో చేస్తే విశేషమైన ఫలితాలు పొందుతారని పండితులు చెప్తున్నారు. ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి ఈ పచ్చకర్పూరం యొక్క పరిహారం గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పే టైంలో మీరు కనుక చేస్తే చాలా వరకు కూడా ఫలితం అనేది ఉంటుంది. మామూలుగా కంటే కూడా రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. ఉదయం లేదా సాయంత్రం రూపాయి నోటుని తీసుకోండి, లేదా 10 రూపాయల నోటును తీసుకోండి, లేదా 20 రూపాయల నోటు కానీ ఏదైనా సరే ఒక నోటును మీరు తీసుకోండి. ఈ పరిహారం కోసం మీరు ఖచ్చితంగా పచ్చ కర్పూరాన్నే వాడాలి. ముద్ద కర్పూరం కానీ హారతి కర్పూరం బిళ్ళలు కానీ వాడకూడదు. పచ్చ కర్పూరంతో చేస్తేనే మీరు విశేషమైన ఫలితాలను పొందుతారు. ఎందుకంటే కర్పూరం మంచి సువాసన వస్తుంది. ఇలా చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. అంతేకాదు, ఇంట్లో స్థిరలక్ష్మి కూడా ఏర్పడుతుంది. పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. ఇక ఆ తర్వాత మీరు తీసుకున్న నోటిని ఒక పళ్ళెంలో ఉంచండి. స్టీల్ లేదా ప్లాస్టిక్ పళ్ళెంలో మాత్రం వాడకూడదు. ఈ పరిహారం కోసం మీరు వెండి, ఇత్తడి, రాగి ప్లేట్స్ని ఉపయోగించవచ్చు. ఇక ఆ తర్వాత ఒక చిన్న పచ్చకర్పూరం బిళ్ళ తీసుకుని దాన్ని పొడి చేసి మీరు తీసుకున్న నోటు పైన వేసి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టుకోండి. నోటు పైన పచ్చకర్పూరం వేసి ఉంచడం వల్ల డబ్బు ఆకర్షిస్తూ ఉంటుంది. బీరువాలో ప్లేట్ పెట్టుకోకర్లేదు. కేవలం పచ్చకర్పూరం చల్లిన డబ్బుని మాత్రం బీరువాలో పెట్టుకోవాలి.
ఇక డబ్బులు ఆకర్షించడానికి మరో పరిహారాన్ని చూసినట్లయితే మనం వంటగదిలో ఉప్పు జాడీ పక్కన ఒక గాజు పాత్రలో కొద్దిగా కళ్ళుప్పును పెట్టుకోవాలి. అంటే రాళ్ల ఉప్పును నిండుగా పోసి దానిపైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి ఉంచుకోవాలి. స్టవ్కి కుడి చేతి వైపున ఒక మూలలో అలా పెట్టేసి ఉంచండి. ఇది ఎన్ని రోజులైనా పర్వాలేదు. మూత పెట్టకుండా ఒక 11 రోజులు కానీ లేదా ఒక నెల రోజుల తర్వాత అయినా సరే మీరు దాన్ని మార్చుకోవచ్చు. ఆ తర్వాత కళ్ళ ఉప్పుతో పాటు ఆ పచ్చకర్పూరాన్ని కూడా మీరు నీళ్ళల్లో కలిపేయాలి. ఈ నీటిని మీరు ఎవరు తొక్కని చోట కానీ లేదా మీ ఇంట్లో షింకులో కానీ పోసేయవచ్చు. ఇలా పెట్టి చూడండి, చాలా అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు. మామూలుగా మనం కళ్ళుప్పుని ఇంట్లో వాడుతూనే ఉంటాం. మనకి లక్ష్మీ కటాక్షం అనేది ఎన్నో రెట్లుగా వస్తూనే ఉంటుంది. మామూలుగా కంటే కూడా రెట్టింపు ఫలితాలు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటిది ఇలా ఉప్పుతో పాటుగా పచ్చకర్పూరాన్ని కూడా కలిపి పెడితే ఇంకా మంచి అద్భుతాలనేవి మీరే మీ కళ్ళతో స్వయంగా చూస్తారు. ఇక ఇంకొక చిన్న తేలికైన పరిహారం చూద్దాం. ఎప్పుడూ కూడా గురువారం కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ ఎప్పుడైనా సరే మనం ఇంటి గుమ్మం ముందు ఉన్నటువంటి గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటాం. అయితే గుమ్మానికి రాసేటటువంటి పసుపుని మీరు నీళ్లతో కలిపి ఆ పసుపులో కొద్దిగా పన్నీరు చుక్కలు వేయండి. అలాగే కొద్దిగా పచ్చకర్పూరాన్ని పొడి చేసి అందులో వేయండి. ఇప్పుడు మీరు ఈ పసుపుని గుమ్మానికి రాస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఎక్కడున్నా మన ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకంటే సుగంధభరితమైన ద్రవ్యాలన్నా సుగంధం విరజిల్లే పదార్థాలన్నా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అలాగే పూజా మందిరంలో మీరు డబ్బులు వేసే ప్రదేశంలో అంటే పూజా మందిరంలో ఒక బాక్స్లో కానీ లేదా ఒక గాజు బౌల్లో కానీ మీరు డబ్బులు దాచిపెడతారు కదా, దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేస్తే లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. ఇలా వేసి ఉంచడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ధన సంపాదన పెరుగుతుంది. అనేక రకాలుగా ధనం ఆకర్షింపబడుతుంది. అలాగే అప్పుల బాధ నుంచి కూడా మీరు బయటపడతారు. అమావాస్య ఆదివారం రోజు మొదలుపెట్టి ప్రతి గురు శుక్ర మంగళవారాల్లో ఈ చిన్న పరిహారాలు చేసుకుంటే మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకు కావలసిన అన్ని అవసరాలకి కూడా సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితం సంతోషంగా గడిచిపోతుంది. మీకు కావలసినంత ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. కట్టలు కట్టలుగా డబ్బు మీ ఇంట్లో చేరి స్థిరలక్ష్మి ఏర్పరచుకుంటుంది. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అయితే ఈ పరిహారం చూడటానికి తేలిగ్గా ఉన్నాయి కదా, పనిచేస్తాయా లేదా అని మాత్రం అనుమానం మీకు ఉండకూడదు. ఈ పరిహారాలు ఖచ్చితంగా మనకి ఫలితాలు ఇస్తాయని భగవంతుడి మీద పూర్తి నమ్మకం విశ్వాసం కలిగి ఉండి ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంతా కూడా తొలగిపోతుంది. మీరు అధిక ధనాన్ని సంపాదించే అవకాశాలు ఏర్పడతాయి. సో చూసారు కదండి, ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజున మేషరాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవటం వల్ల ఇంట్లో స్థిరలక్ష్మి ఏర్పడడంతో పాటు అధిక ధనాన్ని సంపాదించే అవకాశం ఏర్పడుతుంది అనే అంశాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.